నిన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటమే ఉద్దేశంతో జరిగింది. కాపులకి అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదట. పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని పక్కన పెట్టేశాడట. కాపుల్ని వాడుకొని వదిలేశాడట. కాపు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కాపుల పట్ల ప్రేమను చూపించాడట. ఇలా కాపు కులంతో నాకు సంబంధం లేదని చెప్తున్నాడట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకొస్తున్న మాటలు. ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఇలా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడానికి కారణం అక్కడ కాపులు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందని. నిజమే, అది ఒక మాట నిజమే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఉన్న కారణం అక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు, నాకు ఆ ఓట్లు పడతాయి అనేటువంటిది. ఇప్పుడే కాదు, 2019లో గాజువాక భీమవరంలో పోటీ చేయడానికి ఉన్న కారణం కూడా అక్కడ కాపులు ఎక్కువగా ఉన్నారని. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ మా కాడ పోటీ చేయమని కోరికలు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఈజీగా గెలుస్తామనేటువంటి సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి కాబట్టి అక్కడ పోటీ చేశాడు. ఇది కూడా నిజం. అదెంత నిజమో ఇది అంత నిజం. అది సరే, ఆ మాటకు వచ్చినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ కాపులకి ఏం ద్రోహం చేశాడు? వైసీపీ ఏం గౌరవం ఇచ్చింది నాకు చెప్పండి. ఇలా కూటమి ప్రభుత్వంలో ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు వ్యక్తి ఇంత పవర్ఫుల్ డిప్యూటీ సీఎం ఉన్నాడా? సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం సీఎం సలహాదారు. అతనికున్న ప్రయారిటీ అయినా కనీసం కాపు మంత్రులకు డిప్యూటీ సీఎంకు ఉందా? ఇప్పుడు అంబటి రాంబాబు పేరు నాని ఇంత జించుకుంటున్నారు. వాళ్ళకంటే సజ్జల రామకృష్ణారెడ్డి పవర్ఫుల్ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఒక సీఎం సలహాదారుకు ఉన్నటువంటి పవర్స్ క్యాబినెట్ మంత్రులకు లేవు ఆ రోజు. అవునా కాదా? ఈరోజు క్యాబినెట్ మంత్రులకు ఉండే పవర్స్ క్యాబినెట్ మంత్రులకు ఉన్నాయి. సలహాదారుకు మాత్రమే పరిమితం. కానీ అప్పుడు అలా కాదుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సరే, అదొక మాట. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులను దేనికోసం ఉపయోగించుకున్నాడు? కేవలం పవన్ కళ్యాణ్ తిట్టించడం కోసం మాత్రమే వాడుకున్నాడు. అంటే కాపుల చేత కాపు నాయకుడిని తిట్టించాలి అనేటువంటి ఫార్ములాని వాడటం ద్వారా కాపుల్ని అవమానించింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు జనసేన పార్టీలో కాపులు జరిగిన న్యాయం ఏంటి అని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది కాపులు. మరి వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది కాపులు ఉన్నారు? తర్వాత జనసేన పార్టీకి 2 లోక్సభ సభ్యులు ఉన్నారు, 2 కాపులు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 9 పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, వాళ్ళలో ఎంతమంది కాపులు ఉన్నారు? పోనీ రాజ్యసభకి 11 మందికి అవకాశం వచ్చింది వైసీపీ పార్టీ తరఫున, వాళ్ళలో ఎంతమంది కాపులు ఉన్నారు? కనీసం ఒక్క కాపు కూడా లేడు కదా రాజ్యసభకి. వైఎస్ఆర్సీపీకి 11 రాజ్యసభ స్థానాలు వచ్చినప్పుడు ఒక్క కాపు వ్యక్తిని కూడా రాజ్యసభ పంపలేదు కదా. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అంతా రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఆళ్ళ అయోధ్య రామరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంతా వాళ్ళే కదా. జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ఒక రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఒక రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఓయిశ్రీ కృష్ణమోహన్ రెడ్డి ఒక రెడ్డి. ఇది కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రయారిటీ. కాపులకి ఎక్కడ ప్రయారిటీ ఇచ్చాడు? ఇలా కూటమి ప్రభుత్వంలో కానీ జనసేన పార్టీలో కూడా ఆ పరిస్థితి ఉందా? జనసేన పార్టీ తరఫున 3 క్యాబినెట్లో మంత్రులుగా ఉంటే 2 కాపులు. ఇప్పుడు కాపులకి పవన్ కళ్యాణ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట? కాపులకి పవన్ కళ్యాణ్ ఎక్కువ న్యాయం చేసినట్ట, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ న్యాయం చేసినట్ట? కాకపోతే పవన్ కళ్యాణ్ కులాన్ని ఎందుకు డిజైన్ చేసుకుంటున్నాడు అంటే, కుల చట్టంలో అతను ఇరుక్కుపోతే మిగతా కుల ఓట్ బ్యాంక్ ఎలా వస్తుంది? ఇప్పుడు జగన్ ఎక్కడైనా నాది రెడ్డి పార్టీ మాత్రమే ఓపెన్గా చెప్పుకుంటాడా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా టీడీపీ కమ్మల పార్టీ అని చెప్పుకుంటాడా? ఏ పార్టీ కూడా మాది ఫలానా కులం అని చెప్పుకోరు. ఏ నాయకుడు కూడా నాది ఫలానా కులం అని చెప్పుకోరు, ఓపెన్గా చెప్పుకోరు. ఒక కులాన్ని పూర్తిగా ఓన్ చేసుకున్నట్టు ఉంటామో, ఒక కులాన్ని పూర్తిగా డిజైన్ చేసుకున్నట్టు ఉంటామో ఎవరు చేయరు, ఏ రాజకీయ పార్టీ చేయదు. కానీ పవన్ కళ్యాణ్ కుల చట్టంలో బంధించాలి అనుకున్నప్పుడు ఆ చట్టంలో తను ఇరక్కపోవద్దని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఎందుకు ఇరికిస్తున్నారో బాగా తెలుసు పవన్ కళ్యాణ్కి. మిగతా సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ వెనక్కి ర్యాలీ కాకుండా చేయడం కోసం చేస్తున్నారన్న విషయం బాగా అర్థమైంది. అందులో కాపుల్లో జరిగే ప్రతి దానికి తనని టార్గెట్ చేయడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం అన్న విషయం అర్థమైంది. అందుకనే కుల చట్టంలో తానుగా ఇరుక్కోకూడదనే పవన్ కళ్యాణ్ నాకు కులం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కులం కోణంలో నన్ను చూడొద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనే కాదండి,
ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా నన్ను కులం కోణంలో చూడండి అని చెప్పడు ఓపెన్గా. చూడొద్దనే చెప్తాడు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒక పక్క పవన్ కళ్యాణ్కి బలం లేదంటారు, పార్టీ సరిగా లేదంటారు, నిర్మాణం సరిగా లేదంటారు, పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతుంటారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే భయం ఉంటేనే కదా ఇదంతా. నిజంగా పవన్ కళ్యాణ్ దగ్గర బలం లేదనుకోండి, పవన్ కళ్యాణ్ దగ్గర ఓట్ బ్యాంక్ లేదనుకోండి, పవన్ కళ్యాణ్ పార్టీ సరిగా లేదనుకోండి, వదిలేయండి ఆయన్ని. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ జపం చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ దగ్గర బలం లేదంటారు. ఇదేందో నాకు అర్థం కాదు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.